కాళహస్త్రీలో గుడి ఎంత ఫేమస్ కాళహస్త్రీలో ఉన్న కోవా కూడా అంతే ఫేమస్ అండి. కానీ కాళహస్త్రీలో కోవా తినకుండా అస్సలు రారండి. మేము కూడా తినడానికి అయితే కోవా తినడానికి వెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్లాగ్స్ విత్ దీపు. ఇంకా మేమైతే కోవా టేస్ట్ చేద్దామని లేట్ చేయకుండా అయితే కోవా షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇదైతే గుడి దగ్గర నుంచి 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఇంకా షాప్ దగ్గరికి అయితే నడుస్తూ వెళ్ళిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళంగానే అయితే ఎంట్రన్స్ లో అయితే కోవా పెట్లయితే కనపడి ఇంకా లోపలికి అయితే వీడియో తీసిన పర్మిషన్ అడిగితే లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా ప్లేట్లు అయితే కోవా అయితే చాలానే ఉండేయండి. ఒకదాని తర్వాత ప్లేట్ లో పెట్టేస్తున్నారండి. అయితే అసలు అయిపోతుంది. ప్యాకింగ్ మటుకు చాలానే చేస్తున్నారండి ప్యాకింగ్. ఇక్కడైతే మేమైతే కోవా విత్ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. కోవా విత్ ఐస్ క్రీమ్ ఒకటి అయితే 25 రూపాయలు అన్నారు. కోవా విత్ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేయడం ఫస్ట్ టైం అండి. టేస్ట్ అయితే ఎలాగుందని టేస్ట్ అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే ఎలాగుంది అనుకున్నారు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అసలు కోవా తినాలి, ఐస్ క్రీమ్ తినాలి అసలు అర్థం అవుతుంది. అంత బాగుందండి టేస్ట్ మట్టి. కానీ కాళహస్త్రీ వెళ్ళినప్పుడు అసలు మర్చిపోద్దండి కోవా తినడం. అసలు అంత బాగుందండి టేస్ట్. బట్ ఇంకా అసలు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేసి ఉంటాను మరండి. బాయ్ మరండి.